గతంలో గుడివాడ అమర్నాథ్ తరపున ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడారు. ఈసారి నేను అధికారంలోకి వస్తే వైజాగ్ నుంచే నా పరిపాలన అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి నిన్నేమో సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఇక్కడే ఉంటాడు, అమరావతిలోనే ఉంటాడు, అమరావతిని డెవలప్ చేస్తాడు, అమరావతి ఫ్లాట్లకు రైతులకు ఇస్తాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డి కరెక్టా, సజ్జల కరెక్టా? సజ్జలు ఎవరు? సలహాదారుడు అండి. గతంలో సలహాదారులకి ఈ రాజధాని గురించి మాట్లాడే అర్హత ఏముంటుంది? రోజా భాషలో మాట్లాడాలంటే ఆవిడ పిల్ల బిత్తురాడు. రోజా అనేది అదే కదా, అది ఆ రాయలసీమలో పిల్ల బిత్తరమా అనేది సహజం అట, తప్పు లేదంట ఆ మాట. అన్న మాటే మాట్లాడుతాను, నేను తప్పు మాట్లాడలా. సరే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయ్యగారు మరి ఆయన క్వాలిఫికేషన్ ఏందో మీడియా వాటికి తెలుసు. కానీ సో ఓకే, 3 రాజధానులు ఇక్కడ అన్నాడు. మరి 3 రాజధానులు అన్నావు కదా, వైజాగ్ అడ్మినిస్ట్రేషన్ అన్నావు, పరిపాలనా రాజధాని అన్నావు, అమరావతి వచ్చేపాటికి శాసన రాజధాని అన్నావు, కర్నూలు వచ్చేపాటికి హైకోర్టు న్యాయ రాజధాని అన్నావు. మరి ఇప్పుడు ఈ 3 ప్రాంత ప్రజలకి నువ్వేం సమాధానం చెప్తావు? ఏమైనా సమాధానం చెప్తావు? నా స్వార్థం కోసం ఆ రోజు ఆ మాట మాట్లాడాను అని సమాధానం చెప్తావా? లేదు, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళా మనులకు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ముందు క్షమాపణ చెప్పు. ముక్కు తీసుకుని నేలకి రాసి, అయ్యా తప్పు చేశాను, తప్పు మాట్లాడాను, మా నాయకుడికి మాకు అవగాహన లేక ఈ ప్రాంత ప్రజల మీద ఒక రకమైన ద్వేషంతో అలా మాట్లాడాము, తప్పు అయిపోయింది. ఇప్పటికి కూడా మీకు అర్థం కావట్లా వాళ్ళ స్ట్రాటజీ. ఈరోజు కూడా అమరావతి మీ రాజధాని అంటే దానికి సమాధానం రావట్లా. ఇప్పుడేం చెప్తున్నాడు, కొత్త పాట మాట్లాడుతున్నాడు, గుంటూరు విజయవాడ మధ్య 500 ఎకరాలు అంటాడు. ఒక నిమిషం, ఈ విషయంలో ఒక చిన్న క్లారిటీ కూడా కావాలి నాకు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మాట చెప్పారు, అంబటి రాంబాబు ఏమో ఈ 500 ఎకరాలు ఉన్నాయి కదా, ఒక 500 ఎకరాలు తీసుకొని ఈ నాగార్జున యూనివర్సిటీలో 4 బిల్డింగులు కడితే అయిపోద్ది కదా, అదే మాట మీద మేము ఇప్పటికే ఉన్నామంటున్నారు. మరి ఇద్దరిలో ఎందుకు? వైసీపీలోనే 2 భిన్న వాదనలు. సరే, మొన్నటికి మొన్న మరి బొత్స సత్యనారాయణ చూస్తేనేమో మా స్టాండ్ ఏందో పైన మాట్లాడుకొని చెబుతామని ఆయన ఒక వెర్షను. ఈ 3 వెర్షన్లో ఏ వెర్షన్ తీసుకోవాలంటారు ప్రజలు? మరి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, ఆయన మాటలను అర్థం వచ్చింది, చెప్పాడు కదా, ఆయన చెప్పకనే చెప్పాడు. పై వాళ్ళతో మాట్లాడుకొని చెప్తానంటే ఆయన మరి రాబోయే రోజుల్లో ఆలోచించాలి. సీనియర్ నాయకుడు, మరి పుట్టింటికి వెళ్ళే ఆలోచనలు ఉన్నాడు, అందుకని వాళ్ళతో మాట్లాడతానని చెప్తున్నాడు. ఇక అంబటి రాంబాబు ఎందుకులే ఇతని మాటకి మన పల్లెల్లో, మన ఊళ్ళల్లో, గ్రామాల్లో మాట్లాడుకునే మనుషులకి మాట్లాడే వ్యవహార శైలికి భిన్నమేం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళ మాటలు మాత్రమే క్యారెక్టర్గా తీసుకోవాలి తప్పించి అంబటి రాంబాబులు వీళ్ళందరూ పిల్లబిత్తరాలు వీళ్ళు ఒక మన సర్కస్లో బఫూన్లు అంటారు తప్పించి వీళ్ళు ఏం లేదు. కాబట్టి అంటే అయ్యగారి మీద స్కామ్లు అవి ఉన్నాయి. మరి ఈ గవర్నమెంట్ అన్నో చూసి చూడకుండా పోతుంది. మరి అయ్యని కొట్టి గట్టిగా తగిలితే కొద్దిగా మరి తత్వం బోధపడిద్ది. తత్వం బోధపడినా పడకపోయినా పైనుంచి స్క్రిప్ట్ ఇచ్చింది రాంబాబు అన్న. ఇప్పుడు అంబటి రాంబాబు గారికి తెలియక, ఆయన బిఏబిఎల్ లాయరు, చదువుకున్న వ్యక్తి, వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో అతనికి తెలుసు. కానీ తప్పదు, అట్లా మాట్లాడపోతే మరి ఏం జరిగిద్దో ఆయనకే తెలుసు. తప్పదు, మరి చేయగలిగింది ఏం లేదు. ఇంకో విషయం కూడా తీసుకుందాం. మరి ఒక పక్కన ఇదంతా నడుస్తుంటే మరో పక్కన రైతులకు యూరియా అందట్లేదు. చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్ళి బావిలో దూకి చచ్చిపోవాలంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. సరే, బావిలో దూకి చచ్చిపోవాలి, బాగానే ఉంది. మరి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందిగా, డ్యామ్ కొట్టుకుపోయింది. మరి ఈయన పోయి దాంట్లో దూకి చచ్చాడా? చావలేదుగా. కొన్ని రుయా హాస్పిటల్లో కరోనా టైంలో దాదాపు 15 మంది చచ్చిపోయారు ఆక్సిజన్ అందక. మరి నేను ఎక్కడ దూకు చావాలి? ఈ 2 రాయలసీమ జిల్లానేగా, అన్నమయ్య అనే జిల్లా కూడా కడపలోదేగా. నువ్వు చావాలి. కానీ ఏ పరికత్వం లేని వ్యాఖ్యానాలు
ఆయనకి ఏదో లండన్ నుంచి ట్యాబ్లెట్స్ అందట్లేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన గురించి ఆలోచించేది ఏముంటుంది? సో కాదండి, కొద్దిగా ఆలోచించాలి. మనం ఏం మాట్లాడుతున్నాము, ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులం. మన స్థాయి అతను దిగదార్చుకొని మాట్లాడుతున్నప్పుడు ఇంకా మళ్ళంటాను కూడా మన స్థాయి ఎందుకు దిగదారి ఎందుకు మాట్లాడుకోవాలి, వదిలేయటమే. ఇప్పుడు ఎందుకని అంత ఫ్రస్ట్రేషన్కి గల కారణం ఏమనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కి గల కారణం ఏంటి? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా సరే నేను రాను పో అంటాం. ఇవన్నీ ఈ ఫ్రస్ట్రేషన్ గల కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అనేది మీకు కొద్దిగా వివరణ ఇస్తాను. మీకు 89-94 మధ్య కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు అన్నగారు ప్రతిపక్ష పార్టీకి ఆయన లీడర్ ఆఫ్ హౌస్. ఆ టైంలో అన్నగారి మీద గ్రంథి మాధవి, నన్నపనేని రాజకుమారి, ఇంకా కాంగ్రెస్ లీడర్లు అందరూ గందరగోళం చేసి ఆయన ముందుకు వచ్చి గాజులు బాలగొట్టి ఆయన్ని నాన్న దుర్భషలాడి గందరగోళం చేశారు. ఆ రోజు కూడా అన్నగారు ఒకే మాట శబ్దం చేశారు, ఇది కౌరవ సభ, ఈ సభకు నేను రాను, మళ్ళా రావడం జరిగితే సీఎంగానే వస్తాను అన్నాడు. ఆయన వెళ్ళాడు. తర్వాత నడిచిందిగా. తర్వాత డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా చంద్రబాబు గారి సారథ్యంలో మొత్తం 42 మంది వచ్చారుగా ఫ్లోర్కి, నడిచిందిగా. సరే, అది అయిపోయింది. తమరు వచ్చారు 2014-19 మధ్య 17లో 2017లో నువ్వు వెళ్ళిపోయావు. నీతో పాటు నీ వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళావు అసెంబ్లీ డుమ్మా. నీకేం అవగాహన ఉంటుంది? సరే, 19 అయిపోయింది. 19-24 కొత్త ఎలక్షన్స్ వచ్చినాయి. నీకు 11 స్థానాలు ఇచ్చారు. అదేమంటే చంద్రబాబు హత్య చేశాడు, కళ్ళమ్మ నీళ్ళు పెట్టారు, మా వాళ్ళు ఏమనలేదు. సరే, నీ మాటగా వద్దాం కాసేపు, నువ్వు అందే రైట్. చంద్రబాబు గారు బయటికి వెళ్ళిపోయినా మిగతా వాళ్ళు వచ్చారుగా, 22 మంది వచ్చారుగా అసెంబ్లీకి వచ్చారు. వాళ్ళు కూడా పోరాడారుగా. వాళ్ళ స్థాయి నువ్వు మైక్ ఇచ్చినా ఇవ్వబోయినా సరే, మరి వీరులుగానే పోరాడారుగా. నువ్వు రావద్దు, నీకు జరగబోయే అక్కడ ఏం జరగబోయేది అనేది నీ సిక్స్త్ సెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు మిగతా ఉన్నారు కదా, 10 మంది ఉన్నారు కదా, 10 మందిలో నీతో కలుపుకుంటే 6 రెడ్లు, 2 ఎస్సీలు, 2 ఎస్టీలు, ఇంతమంది పెట్టుకుని 11 మంది. మరి నువ్వు రాకపోతే మిగతా పంపచ్చు కదా. అందరు కొత్త వాళ్ళే, 4 మరి 1 అయితే ఆ చంద్రశేఖర్ ఒక అతను, ఇక 2-3 ఉన్నారు. అసలు అసెంబ్లీయే తెలియదు, కొత్త మొఖాలు. ప్రతి వాడికి ఎమ్మెల్యే అవుదాం అనేది ఒక డ్రీమ్. అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష నా ప్రాంత సమస్య ఇయ్యి అని గొంతెత్తి మాట్లాడాలి అనే కుతూహలము, ఆశ, ఉత్సాహం ఉంటుంది. నువ్వు వాళ్ళ ఉత్సాహం మీద, వాళ్ళ కుతూహలం మీద, వాళ్ళ నియోజకవర్గంలో ప్రజల సమస్యలని వెలుగు తీయడానికి అవకాశం లేకుండా వాళ్ళు గొంతు నొక్కుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అన్యాయం కదా. నువ్వు రాకపో, నీకు బాధ ఉంది. నువ్వు గతంలో నువ్వు ఎలా ప్రవర్తించావు అనేది నీ అంతరాత్మను తెలుసు. నీకు ఆల్రెడీ చదువుతున్నారు కదా, అయ్యన పాత్రరాడు చదువుతున్నారు, రాయా జగన్మోహన్ రెడ్డి గారు. తొలి అసెంబ్లీ సమావేశాలు నువ్వే వచ్చావుగా. మీ వాళ్ళు వచ్చి అడిగారుగా, మా లీడర్ వస్తారు, అనుమానించి కాకుండా కొద్దిగా ఆప్షన్ ఇవ్వండి, ఫ్రంట్ డోర్లో నుంచి వచ్చి ఇది ప్రమాణ స్వీకారం ఆయన మీ వాళ్ళు అడిగారు. పెద్ద మనసు చేసుకుని మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, స్పీకర్ వీళ్ళందరూ నీకు ఆ ఫెసిలిటీ ఇచ్చారుగా. నువ్వు రేపు రా, నువ్వు వస్తే నీ ప్రతిపక్ష హోదా ఇస్తారా? ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు? ఉండాలిగా. నువ్వే అన్నావుగా, చంద్రబాబు నాయుడు నీకు 23 మంది ఉన్నారు, 23 మందిలో 5 నేను లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా రాదు, ఉండదు అన్నావు కదా. ఇవాళ కొత్త భాషను చూస్తున్నాను. ప్రతిపక్ష హోదా అంటే సంఖ్యాబలం కాదు, అది కాదు, రాజ్యాంగం అట్లా ఉందా, వ్యవస్థలు ఎలా ఉందో నువ్వే మాట్లాడుతున్నావు కదా. మరి ఆ రోజు నువ్వు మాట్లాడిన దాని అర్థం ఏంటి? 18 మంది ఉన్న 23 మందిలో ఒక 7 లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా పోయిద్ది అన్నావు. దాని అర్థం ఏంది? దాని అర్థం ఒకసారి చెప్పు. దాని అర్థం చెప్పిన తర్వాత ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుకుందాం. నీకు ఏది చూస్తే అది ఏం మాట్లాడుతున్నావు నీకేం అర్థం కావట్లా. ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోండి.